అబ్బా ఏంటి దోమలు కుట్టేస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఆ దోమలు తోలేసి అట్లా రూమ్ లో పెట్టి తలిపేయకంటే ఎన్నిసార్లు చెప్పాలి? పడుకోవచ్చు కదా అప్పుడు. అది కాదు అత్తగారు, దోమలు కుట్టేస్తున్నాయని నేను కొట్టుకొని పడుకుంటుంటే మళ్ళీ మీరు తిరిగి నాకు కొడుతున్నారేంటి? మరి దోమల్ని పడుకుని పెట్టేసి నువ్వు పడుకోవాలి. దోమల్ని జాలి పడాలా ఏంటి నేను? మరి ఒక room లో పెట్టాలి వాటిని. ఆ, అప్పుడు నువ్వు ఏదో పడుకోవాలి. మీరు భలేగా చెప్తున్నారు మరి విడ్డూరంగా. మరి అంటే దోమలు కొట్టుకోవేంటి అత్తగారు? ఇలా కొట్టుకుంటాం ఇలా అయితే ఒక సెక్యూరిటీని పెట్టాడు తోలుతుంటారు. అలాగే సెక్యూరిటీని ఇంకా మీరే సెక్యూరిటీ, ఇంకా వేరే సెక్యూరిటీని ఇంకేటి పెడతాను నేను. నేనా గేట్ వాసన వాచ్మెన్ లాగా దోమలు కొడుతుండండి. మీరు పాడాలి, పడుకుంటారా? పడుకుంటాను హ్యాపీగా. పడుకో అమ్మ అయితే పడుకో. ఓకే. ఈదులో దోమలల్లా తోలుకొచ్చి మొఖం మీద ఎట్టేస్తాను. అప్పుడు అత్తయ్య 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 కరిచేస్తాను అంటావు. అవును అంతే మరి ఏం చేస్తాం చెప్పు. మరి నువ్వు అలాగా నీకు సెక్యూరిటీ పెట్టినా ఉపయోగం లేదు, ఎందుకు వేస్ట్ నాకు. నువ్వు పోన్లే దోమలు పడుకుని పెడతాను, పడుకో. పడుకుంటాను. ఓకే సరే పడుకో, టోకులు పెట్టి.